సంతానం కలగాలంటే వీర్యకణాల సంఖ్య ఎంత ఉండాలి? పిల్లలు పుట్టాలంటే వీర్యకణాల సంఖ్య ఎంత ఉండాలో తెలుసా? కేవలం కణాల సంఖ్య ఉంటే సరిపోతుందా, లేక వాటి వేగం కూడా ముఖ్యమా? ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రకారం 1 మిల్లీలీటర్ వీర్యంలో కనీసం 15 మిలియన్ల వీర్యకణాలు ఉండాలి. కాని కేవలం సంఖ్య మాత్రమే ముఖ్యం కాదు, వాటి కదలిక అంటే మొబిలిటీ కూడా కనీసం 40% ఉండాలి. అంటే కణాలు వేగంగా ప్రయాణించి అండాన్ని చేరుకోగలగాలి. నేటి కాలంలో విపరీతమైన ఒత్తిడి, నిద్రలేమి మరియు మొబైల్ రేడియేషన్ వల్ల చాలామందిలో ఈ నాణ్యత తగ్గిపోతోంది. దీన్ని పెంచుకోవాలంటే రోజుకు 8 గంటల నిద్ర తప్పనిసరి. బాదం, వాల్నట్స్ వంటి నట్స్ మరియు జింక్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా స్మోకింగ్, ఆల్కహాల్కి దూరంగా ఉంటే కణాల సంఖ్య మరియు వేగం సహజంగానే పెరుగుతాయి. ఇలాంటి మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.